మిత్రులందరికీ నమస్కారం. నా పేరు భూపాల్, సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుని, గౌరవాధ్యక్షులు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు. మనందరికీ కూడా తెలుసు, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ, అలాగే పెన్షనర్స్ కానీ అందరూ కూడా సెప్టెంబర్ 1వ తేదీన ప్రతి సంవత్సరం పెన్షన్ విద్రోహ దినం అని చెప్పేసి ఒక కార్యక్రమం మనం నిర్వహిస్తూ ఉన్నాం. అంటే సెప్టెంబర్ 1వ తేదీన ఎందుకు పెన్షన్ విద్రోహ దినం నిర్వహిస్తున్నాం? ముఖ్యంగా మనకు తెలుసు, కేంద్ర ప్రభుత్వము ప్రపంచ బ్యాంకు విధానాలని అమలు చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి అనేక రాయితీల మీద పెద్ద ఎత్తున దాడి చేసింది. ఆ నేపథ్యంలో అనేక రకాల సంస్కరణలు తీసుకొని వచ్చింది. ఆ సంస్కరణలో భాగంగా ఒకటి ఏంటంటే పెన్షన్ల మీద దాడి చేయటం, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క భవిష్యత్తు మీద దాడి చేయటం అని చెప్పేసి మనకు తెలుసు. 1995 నుంచి ప్రధానంగా ఈ పెన్షన్ విధానం పైన ఒక దాడి అనేటువంటిది కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే 2004 జనవరి 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగులకందరికీ ఒక నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకొని వచ్చారు. ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ విధానం వల్ల ఏమిటంటే, ఎంప్లాయీ తన జీతంలోంచి పెన్షన్ కోసం, భవిష్యత్తు అవసరాల కోసం 10% చొప్పున వేతనం కట్ చేసి జమ చేసుకోవాలి. అంటే ఎంప్లాయీ యొక్క కాంట్రిబ్యూషన్తోన ఒక పెన్షన్ విధానాన్ని ముందుకు తీసుకొని వచ్చారు. అలాగే ప్రభుత్వం కూడా 10% దానికి జోడించి జమ చేస్తారని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు 2004 కన్నా ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైనా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది అమల్లో ఉంది. ఆ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వల్ల ఎంప్లాయీస్ యొక్క కాంట్రిబ్యూషన్ లేకుండా ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్తోనే ఆ స్కీమ్ నడిచేది. ఫైనల్గా వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఒక 12 నెలల వేతనంలో సరాసరి తీసి దాంట్లో 50% చొప్పున పెన్షన్ ఫిక్స్ చేసేవాళ్ళు. దీన్ని నూతన పెన్షన్ స్కీమ్ విధానంలో ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క వాటాధనంతోనే పెన్షన్ తీసుకొని రావటం, అంటే తన భవిష్యత్తు యొక్క పెన్షన్ని తనే జమ చేసుకొని తీసుకోవడం అనేటువంటి విధానం ఇక్కడ వచ్చేసింది. అంటే ప్రభుత్వం ఇచ్చేది ఇంకేం ఉండదు అదనంగా. రెండవది, 60 నెలల సరాసరి వేతనాన్ని తీసుకొని ఫిక్స్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల పెన్షన్ తగ్గిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడ్డది. ఈ రకంగా మొత్తం ఉద్యోగులకు ద్రోహం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆనాడు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ తర్వాత 2004 సెప్టెంబర్ 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క నూతన పెన్షన్ విధానాన్ని తీసుకొని వచ్చారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేసే వాళ్ళందరూ ఆ రోజు నుంచి అపాయింట్మెంట్ అయినటువంటి వాళ్ళకందరికీ సిపిఎస్ విధానం అమల్లోకి వచ్చింది. అంటే 10% చొప్పున ఉద్యోగి తను జీతంలోంచి జమ చేసుకోవాలి, ప్రభుత్వం కూడా 10% జమ చేస్తుంది. ఆ తర్వాత కాలంలో దాని 14%కి ప్రభుత్వ వాటాధనాన్ని పెంచిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఆ రకంగా చూసుకున్నప్పుడు మొత్తంగా దీనికి ఒక సపరేట్ అకౌంట్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దాంట్లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది. ఆ డబ్బులన్నీ తీసుకొని పోయి రేపు షేర్ మార్కెట్లలో పెట్టి ఆ రకంగా షేర్ మార్కెట్ వచ్చే లాభ నష్టాల మీద ఆధారపడి భవిష్యత్తులో వీళ్ళకి పెన్షన్ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల మొత్తం రాష్ట్రంలో సుమారు ఇప్పటి వరకు సిపిఎస్ ఉద్యోగులు సుమారు 3 లక్షల మంది ఉన్నారు. 3 లక్షల మంది ప్రతి నెల 10% చొప్పున వాళ్ళు వాటా జమ చేస్తున్నారు. దీంతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆ ప్రైన్ అకౌంట్లో ఉన్నాయి. ఆ డబ్బులు షేర్ మార్కెట్లలో పెట్టేశారు, ప్రభుత్వ సెక్యూరిటీస్లో పెట్టారా, ఏం చేశారో తెలియదు. కాబట్టి వాటికి గ్యారెంటీ ఏమిటని చెప్పేసి ఇప్పుడు ఎవరు చెప్పని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతూ ఈ సిపిఎస్ విధానం రద్దు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ఒక రాజకీయ సమస్య కూడా ముందుకు తీసుకొని వచ్చి మేము అధికారంలోకి వస్తే సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి సిపిఎస్ని రద్దు చేస్తా, ఓపీఎస్ని తీసుకొని వస్తా అని చెప్పేసి కూడా మాట చెప్పింది. కానీ ఇప్పటిదాకా 20 నెలలు అయిపోయింది, అమలు చేసే ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ముందుకొచ్చి యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి దాన్ని వాళ్ళు తీసుకొని వచ్చారు. అదొక భాగం. ఇప్పుడు సిపిఎస్ అనేటువంటి దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను పెద్ద ఎత్తున సెప్టెంబర్ 1వ తేదీ నాడు మొన్న చేశారు, ప్రతి సంవత్సరం చేస్తున్నారు. మొత్తం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఇతర ఉద్యోగస్తులు ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇది ఒక రాజకీయ నినాదంగా మారిపోయినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా మనం చూడొచ్చు.
కానీ ఇప్పటిదాకా దాని వైపు ఒక్క అడుగు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టెప్ కూడా వేయట్లేదు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చల్లో కానీ, జేఏసీతో జరిగిన చర్చల్లో కానీ ఎక్కడా కూడా సిపిఎస్ రద్దు అంశం అనేటువంటిది ముందుకు రావటం లేదు. కాబట్టి ఉద్యోగులకు ఒక పాలక వర్గాలు మోసం చేస్తున్నాయి, అన్యాయం చేస్తున్నాయి. 3 లక్షల మంది పెన్షనర్స్ ఈరోజు ఏవైతే సిపిఎస్ ఎవరైతే ఉన్నారో సిపిఎస్ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతూ అనేక పోరాటాలు చేశారు. వాళ్ళు రిటైర్మెంట్ దశ కూడా వస్తూ ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళ జమ చేసుకునే డబ్బులు వాళ్ళకే తిరిగి ఇచ్చేసి అందులో మిగతా డబ్బుల్లో ఒక 40%లో పెన్షన్ డిసైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. మరి దానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా రద్దు చేసి ఆ డబ్బులన్నీ ఎంప్లాయీస్కి ఇవ్వాలి. గవర్నమెంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొని వచ్చి అమలు చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. దీని మీద స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరిని డిక్లేర్ చేసి దాని మీద ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఇంకో 3 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. గతం నుంచి ఉన్నటువంటి వాళ్ళు, ఈ మధ్య రిటైర్ అయినటువంటి వాళ్ళు కూడా. అలాగే మొత్తం కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా కొన్ని లక్షల మంది దీని మీద సిపిఎస్ వల్ల నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే నిర్ణయం తీసుకునే పక్షంలో ఉద్యోగులు తీవ్ర నష్టపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసి దీన్ని పరిశీలన చేయాలని చెప్పేసి వెంటనే దీన్ని ఒక ఎజెండాలకు తీసుకొని ఆ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ దీన్ని అమలు చేయాలని చెప్పి తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం.